మాఘమాసం వచ్చిందంటే చాలు తెలంగాణలోని వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం అడవులు భక్తులతో కిటకిటలాడిపోతాయి. ఏడాది పొడవునా నిశ్శబ్దంగా ఉండే ఆ అడవులు ఒక్కసారిగా దేవతలు పూనినట్లుగా హోరెత్తిపోతాయి. అదే ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారక్క జాతర. కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారానికి తీసుకురాగానే ఈ జాతర ప్రారంభమవుతుంది. సమ్మక్క అంటే ఎవరో సాధారణ మనిషి కాదు, గిరిజనుల గుండెల్లో గుడి కట్టుకుని కొలుచుకుని దేవత. తమ ప్రజల కోసం ప్రాణాలను సైతం అర్పించిన ధీర వనిత. ఈ కథ ఈనాటిది కాదు, దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలిగిన గాథ. 13వ శతాబ్దంలో కరువుతో అల్లాడుతున్న మేడారం ప్రాంతంలో ఒకరోజు వేటకు వెళ్లిన కోయదొరనకు ఒక పుట్టమీద కేరింతలు కొడుతూ ఓ పసిపాప కనిపించింది. ఆ పాప చుట్టూ పులులు కాపలా కాస్తూ నిలబడ్డాయి. దైవాంశ సంభూతురాలిగా భావించిన వారు ఆ పాపకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. కన్నీరు సైతం ఎండిపోయిన ఆ కరువులో తమకు తోడుగా వచ్చిన దేవతగా సమ్మక్కను గిరిజనులు కొలిచారు. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి వ్యాధైనా ఇట్టే నయమైపోయేదట. ఆమె హస్తవాసి ప్రజల నమ్మకాన్ని పదే పదే రుజువు చేసేది. యువత వయసు రాగానే సమ్మక్కను మేడారాన్ని పాలించే వీరుడు పగిడిద్దరాజుకు వివాహం చేశారు. ఆమె జీవితం ఒక అందమైన జానపద కథలా సాగింది. వారికి 3 పిల్లలు, జంపన్న, సారక్క, నాగులమ్మ. కాని సుఖం ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ మేడారం కరువు కాటకాలలో చిక్కుకుంది. అదే సమయంలో ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుడు కప్పం కట్టాలని ఒత్తిడి పెంచాడు. కరువు కారణంగా కప్పం కట్టలేనని పగిడిద్దరాజు ఎంత వేడుకున్నా లాభం లేకపోయింది. చివరకు యుద్ధమే మిగిలిన మార్గమైంది. ఒకవైపు వేలాది మంది కాకతీయ సైన్యం, గుర్రాలు, ఏనుగులు, బలమైన ఆయుధాలతో, మరోవైపు మేడారం గిరిజనులు బాణాలు, మొండికత్తులతో. మరణం ఖాయమని తెలిసినా వెనుకడుగు వెయ్యలేదు. వీరంగా పోరాడిన పగిడిద్దరాజు చివరకు యుద్ధభూమిలో వీరమరణం పొందాడు. ఆ వార్త విన్న సమ్మక్క తన కూతురు సారక్కతో కలిసి యుద్ధరంగంలోకి దూకింది. సమ్మక్క సాహసం ముందు కాకతీయ సైన్యం వెనక్కి తగ్గింది. సారలమ్మ కూడా తోడవడంతో విజయం ఖాయమైందనిపించింది. కాని శత్రువులు కుట్రకు పాల్పడ్డారు. వేలాది మంది సైనికులు ఒక్కసారిగా దాడిచేశారు. చాటునుంచి బాణాలు దూసుకువచ్చాయి. సారక్క అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. గాయాలతో నడుచుకుంటూ వెళ్లిన సమ్మక్క చిలకలగుట్ట అనే ప్రాంతానికి చేరుకుంది. ఆమెను వెంబడించిన వారికి సమ్మక్క కనిపించలేదు. బదులుగా ఒక చెట్టు కింద ఒక కుంకుమభరణ కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమభరణిగా మారిపోయిందని భక్తుల నమ్మకం. 100 సంవత్సరాలు గడిచినా ఆమె ప్రజలను విడిచిపెట్టలేదు. ఈరోజు కూడా తమ పసుపు కుంకుమలను కాపాడుతూ, కోరిన సంతానాన్ని ప్రసాదిస్తూ, రోగాలను నయం చేస్తూ తల్లిలా దయచూపుతోంది. అందుకే మాఘమాసం వచ్చిందంటే మేడారం కదిలిపోతుంది. అందుకే లక్షల మంది భక్తులు ఆ తల్లుల పాదాల దగ్గరకు చేరుకుంటారు. సమ్మక్క సారక్క తల్లి మా రక్ష, మా శక్తి, మా జీవితం. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. ఇలాంటి భక్తి మరియు కథల వీడియోల కోసం బుజ్జీస్ టూనివర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.